మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనము స్నేహ సొసైటీలో ఉన్నాము. స్నేహ సొసైటీలో ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో అందుకోసమే మనం ఈరోజు స్నేహ సొసైటీకి రావడం జరిగింది. సో అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించే పనిలో ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి అయితే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మాకు ప్రతి ఒక్క సంవత్సరం స్నేహ సొసైటీ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇంత చేరదీస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇయర్ మాకు బోనాల పండుగకు రమ్మని చెప్తారు, మంచిగా చేరదీసుకుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. శివసత్తుల నృత్యాలతో అమ్మవారిని చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఈ ఏడాది ఈ వర్షాలు అనేటివి కొంచెం చాలా తగ్గినాయి. సో ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు? ఈసారి కూడా దేవుళ్ళని అదే కోరుకుంటాము. రైతులకు మంచిగా సకాలంలో వర్షాలు పడి మంచిగా పాడి పంటలు మంచిగా సకాలంగా వాటికి వెళ్ళి మేము ఈరోజు మనం 3 పూటల భోజనం తింటున్నామంటే వాళ్ళ దేవాలని. సో వాళ్ళకు కూడా మంచిగా అన్నీ జరగాలని ఆ దేవుణ్ణి నేను కూడా కోరుకుంటాను. అలాగే దేవుణ్ణి కూడా మొక్కుతాను. ప్రతి ఏటా స్నేహ సొసైటీలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవం అనేది జరిపిస్తూ ఉంటారు. సో సిద్ధయ్య గారు ఉన్నారు, ఫౌండర్. ఒకసారి వారితో మాట్లాడదాము. మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ప్రతి ఏటా మీరు ఈ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, కొంతమంది మహిళలతోనే ఈ బోనాలు చేపిస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఎట్లా అనిపిస్తూ ఉంది? స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో ఏవైతే బోనాలు తీస్తారో ఆ బోనాలని మేము కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు దీన్ని ప్రారంభించినామంటే మేము ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీతో పనిచేస్తున్నాం. వల్నరబుల్ గ్రూప్ అయిన మహిళా సెక్స్ వర్కర్లతో, ట్రాన్స్జెండర్స్ తోటి, ఎంఎస్ఎంస్ తోటి పనిచేస్తున్నాము. వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి. సో ఆ ట్రాన్స్జెండర్స్కు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఈ బోనాలు కాబట్టి, తెలంగాణ సాంప్రదాయ పండుగ కాబట్టి మేము కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్స్ని, అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లని ప్రతి సంవత్సరం మరి ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా మేము టీఐ ప్రాజెక్టులో ఇది నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. గత 3 సంవత్సరాలు మేము టీఐ ప్రాజెక్టులో నిర్వహించిన తర్వాత మరి ఎక్కువగా మరి మానసిక వికలాంగులు అందులో మా స్కూల్లో చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఎక్స్పోజర్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ పాఠశాలలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. స్నేహ సొసైటీ నుంచి మొదలైన బోనాలు ఎక్కడ సమర్పిస్తూ ఉన్నారు? ఏ ఏరియాలో ఏ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు మీరు? స్నేహ సొసైటీ మారుతి నగర్ నుంచి ప్రారంభమైన బోనాలు గౌతమ్ నగర్లోని మైసమ్మ గుడి వద్ద మేము ఈ బోనం సమర్పించడం అనేది జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి వరకు మా సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా మరి ఒక ప్రత్యేక జులూస్ ద్వారా వెళ్ళి మరి బోనాన్ని మైసమ్మ గుడిలో సమర్పించడం అనేది జరుగుతుంది. సో అమ్మ, ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా బోనాల మహోత్సవం అనేది చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? బోనాలు చేయటమే ఒక సంతోషమైన కార్యక్రమం. అందరికీ సుఖం రావాలి, అందరికీ హెల్త్ ఉండాలి అని కోరుకుంటూ ఈ బోనాల పండుగ అనేది చేసుకుంటూ ఉన్నాం. అలాగను ఏదైతే ఇప్పుడు సార్ అన్నారు, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, సెక్స్ వర్కర్స్ కానివ్వండి, ఎంఎస్ఎంస్ కానివ్వండి, వీళ్ళందరితో పాటు మా స్నేహ సొసైటీలో ఉన్న డిజేబుల్డ్ పిల్లలు కూడా అందరి హెల్త్ బాగుండాలనేసి మనం దేవుడికి కోరుకునేది ఒక్కటే కదా. ఎప్పుడైనా మన హెల్త్ బాగుండాలనేసి, అందరికీ ఆరోగ్యాలతో ఉండాలనేసి కోరుకుంటాం. కాబట్టి అలాగన ఈ పిల్లలు కూడా ఏ హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అలాగన మనం ఇప్పుడు చూసినటువంటి ట్రాన్స్జెండర్స్ కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. సో ఇది ఒక సంతోషం అనేది. సో దేవుడికి మనం ఒకవేళ మంచిగా అన్నీ సమర్పిస్తే దేవుడు మనని సుఖంగా చూస్తారు అనే ప్రతి ఒక్కరిది ఒక నమ్మకంతోటే మేము ముందుకే వెళ్తున్నాం అనేది. మన గ్రామంలో కూడా, ఇక్కడ నిజామాబాద్ టౌన్లో కూడా అందరూ
ఆరోగ్యంతో ఉండాలనేసి కోరుకుంటూ ఈ బోనాలు అనేది ప్రతి సంవత్సరం అనేది మేము జరుపుకుంటున్నామండి. సో మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే బోనాలకి ఒక ప్రత్యేకమైన చోటును కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బోనాల పండుగకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు ఎవరైతే తెలంగాణలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ ప్రతి ఏటా ఈ బోనాల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో స్నేహ సొసైటీ గురించి మాట్లాడుకుంటే 5 సంవత్సరాల నుంచి ఈ బోనాల పండుగ నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఏదైతే ఫౌండర్ అయినటువంటి సిద్ధయ్య గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ.